ఓం నమో వెంకటేశాయ. హృదయగ్రంథిభేదక సదయాబంధమోచక గోవింద గోవింద. త్వమన్వయేష్వచ్ఛతరేషు జాయసే, త్వమన్వితో దేహగణేషు వర్ధసే, త్వమన్యథా చేహ పరత్ర వర్తసే, త్వయాన్వయో వస్తుతయా చ శోభతే అని అతులిత కరుణావరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా భావించి నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం శ్రీ గణేశ ప్రార్థనాది శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాము. శ్రీ గణేశ ప్రార్థన. వాగీషాద్యాస్సు మనసః సర్వార్థానాముపక్రమే, యన్నత్వా కృతకృత్యా స్యుః తన్నమామి గజాననం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. శైలాగ్రకృతవాసాయ వేలాతీతదయాబ్ధయే, లీలానిర్జితమాయాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాంకరహితాబ్జవికాసశుద్ధం వ్యాసప్రసూతశుకతారకభాసబద్ధం సంసారమూలఘనతామసనాశసిద్ధం స్వాకాశమాశ్రయత భాగవతం సమృద్ధం. శ్రీ గురుభ్యో నమః. రామకథను పూర్తి చేశారు శ్రీశుకుల వారు. ఆ రామకథ ప్రారంభానికి ముందు మొత్తం సూర్యవంశంలో ఉన్న రాజులందరి పేర్లు వరుసగా చెప్పుకుంటూ వచ్చారు కదా. అందువల్ల రామకథ పూర్తయిపోయిన తర్వాత ఆ వంశం ఎలా పెరిగింది, ఎలా పెరిగి పెద్దదైంది, ఆ వంశంలో ఎవరెవరున్నారు అనే విషయాన్ని ఒక చిన్న అధ్యాయంలో చెప్తున్నారు. 12వ అధ్యాయాన్ని దానికోసం కేటాయించారు. ఆ కేటాయించిన అధ్యాయంలో శ్రీశుక ఉవాచ చెప్తున్నారు. ఈ రాముడికి కుశుడు లవుడు అని 2 పిల్లలు పుట్టారు కదా. అందులో పెద్దవాడు కుశుడు కదా. కాబట్టి కుశస్య చాతిథిస్తస్మాత్ నిషధస్తత్సుతో నభః పుండరీకోథ తత్పుత్రః క్షేమధన్వా భవత్తతః అని పెద్ద కొడుకు కుశుడి వంశం ఇలా ఇలా పెరిగింది అని చెప్తున్నారు. కుశుడికి అతిథి అనే పిల్లవాడు పుట్టాడు. ఆ అతిథి అనే ఆయనకేమో నిషధః అని పిల్లవాడు పుట్టాడు. ఆ నిషధుడికేమో నభః అనే పిల్లవాడు పుట్టాడు. ఆయన కొడుకేమో పుండరీకుడు. అథ తత్పుత్ర క్షేమధన్వ, ఆ పుండరీకుడు కొడుకు క్షేమధన్వ అని ఆయన పుట్టాడు. ఇలా ఈ వంశం పెరగసాగింది. కుశస్య చాతిథిస్తస్మాన్ నిషధస్తత్సుతో నభః పుండరీకోథ తత్పుత్ర క్షేమధన్వా భవత్తతః. దేవానీకస్తతోనీహః పారియాత్రోథ తత్సుతః తతో బలస్థలస్తస్మాత్ వజ్రనాభోర్క సంభవః. ఈ క్షేమధన్వ అనే ఆయనకి దేవానీకుడు అనే ఆయన పిల్లవాడు. దేవానీక తతః అనీహ, ఆ దేవానీకుడికి అనీహ అనే ఆయన. ఈ అనీహుడికేమో పారియాత్ర అనే ఆయన. పారియాత్రోథ తత్సుతః. ఈ పారియాత్రుడికి బలస్థల అని పిల్లవాడు. ఈ బలస్థలుడికి వజ్రనాభ అనే పిల్లవాడు పుట్టాడు. ఈ వజ్రనాభుడు అర్కసంభవ, అర్కదేవుడు అంటే సూర్యుడి యొక్క అంశతో పుట్టినవాడు. ఇది సూర్యవంశమే, ఆయన అనుగ్రహంతో పెరుగుతోంది. కానీ ప్రత్యేకించి ఈ వ్యక్తి వజ్రనాభుడు అనేటువంటి వ్యక్తి సూర్యుడి యొక్క అంశాన్ని ఎక్కువగా కలిగి పుట్టాడు.
దేవానీకస్తతో నేహ పారియాత్రోథ తత్సుతః తతో బలస్థలస్తస్మాత్ వజ్రనాభోర్క సంభవ ఖగణస్తత్సుతస్తస్మాత్ విధృతిశ్చాభవత్సుతః తతో హిరణ్యనాభోభూత్ యోగాచార్యస్తు జైమినేః. ఈ వజ్రనాభుడికి ఖగణ అనే ఆయన పిల్లవాడు. ఖగణస్తత్సుతః తస్మాత్ విధృతి, ఆ ఖగణుడికి విధృతి అనే పిల్లవాడు. విధృతిశ్చ అభవత్ సుతః, ఈ విధృతికి హిరణ్యనాభ అనే పిల్లవాడు పుట్టాడు. ఈ హిరణ్యనాభుడు యోగాచార్య. యోగంలో, యోగ సాధనలో చాలా పై స్థాయిలకు వెళ్ళి యోగ సిద్ధిని పొంది, తాను యోగ సిద్ధిని పొందిన తర్వాత మిగతా వాళ్ళకి ఆచార్య స్థానంలో ఉండి యోగోపదేశం చేసే స్థాయికి వెళ్ళాడు. యోగాచార్య. ఈయన యోగాన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అంటే జైమినేశ్ శిష్య. ఈయన జైమిని తాలూకు శిష్యుడు. జైమిని మహర్షి గారి దగ్గర యోగం నేర్చుకున్నాడు. దీన్ని బట్టి జైమిని మహర్షి గారు యోగంలో చాలా పెద్ద స్థాయిలు వాడు అనే విషయం కూడా తెలుస్తోంది. ఈ జైమిని గారి దగ్గర ఈయన యోగాన్ని నేర్చుకుని యోగాచార్యుడిగా ఉన్నాడు. ఖగణస్తత్సుతస్తస్మాత్ విధృతిశ్చాభవత్సుతః తతో హిరణ్యనాభోభూత్ యోగాచార్యస్తు జైమినే అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. ఈ హిరణ్యనాభుడి గురించే ఇంకా చెప్పదలుచుకుంటూ, ఈయన జైమినికి శిష్యుడు మాత్రమే కాదు, యాజ్ఞవల్క్య మహర్షి గారికి గురువు గారు కూడా అనే విషయాన్ని పై శ్లోకంలో చెప్తున్నారు. శిష్య కౌసల్య అధ్యాత్మం యాజ్ఞవల్క్యోధ్యగాద్యతః యోగం మహోదయం ఋషి హృదయ గ్రంథి భేదకం అనే శ్లోకంలో. ఈయన హిరణ్యనాభుడు అనేవాడు యోగాచార్యుడు. అదే సమయంలో జైమిని తాలూకు శిష్యుడు, జైమిని గారి శిష్యుడు. జైమిని గారి దగ్గరే యోగాభ్యాసం నేర్చుకున్నాడు అని చెప్పారు కదా. ఈయన దగ్గర యాజ్ఞవల్క్య మహర్షి గారు వచ్చి శిష్యరికం చేశారు. అందులో ప్రత్యేకించి యాజ్ఞవల్క్య అధ్యగాత్, ఈయన దగ్గర నుంచి యోగ విద్యను నేర్చుకున్నాడు. కౌసల్య, కోసల దేశంలో పుట్టినటువంటి యాజ్ఞవల్క్య మహర్షి గారు వచ్చి ఇక్కడికి వచ్చాడు. ఈయన కూడా కౌసల్య, ఈయన కూడా కోసల దేశం వాడే. ఈయన అధ్యాత్మం యాజ్ఞవల్క్య అధ్యగాత్, యోగ విద్యని కేవలం యోగ సాధనా విధానాల్లో మాత్రమే బోధించలేదు, ఆత్మవిద్య అంగంగా యోగ విద్యను బోధించాడు. ఈ యోగ విద్యను సరిగ్గా అధ్యయనం చేసుకుని లేదా యోగాభ్యాసం సరిగ్గా చేసుకుంటే ఆత్మవిద్య అందటం ఎలా అనే విషయం కూడా బోధపడుతుంది కదా. ఆత్మవిద్యను అందించే విధంగా ఈయన యోగాభ్యాసాన్ని నేర్పించాడు ఈ హిరణ్యనాభుడు అనేవాడు. అలాగే యాజ్ఞవల్క్య మహర్షి గారు ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు. అధ్యాత్మం యోగం, అందులోనూ ఎలాంటి యోగం, మహోదయం, ఎన్నెన్నో సిద్ధులు వచ్చేట్లుగా కూడా చెప్పాడు ఆయన. సిద్ధులను రప్పించుకునేందుకు వీలైన యోగాభ్యాసాన్ని కూడా చెప్పాడు. అలాగే ఋషి హృదయ గ్రంథి భేదకం, హృదయంలో ఉండేటువంటి గ్రంథి లాంటి ముడులు ఉంటాయి కదా, పీఠముడులు, నేను నాది అనేటువంటి భావాలు, ఆ నేను నాది అనేటువంటి భావాలు సంస్కారాలతో సహా మొత్తం విడిపోయేటట్లుగా ఆయన యోగోపదేశం చేశాడు. అధ్యాత్మం యోగోపదేశం కాబట్టి హృదయ గ్రంథి భేదకం కూడా అవుతుంది. యోగోపదేశం కాబట్టి అది మహోదయం, ఎన్నెన్నో సిద్ధులను కూడా తనలో దాచుకుని ఉంటుంది. అలాంటి యోగోపదేశాన్ని ఈ హిరణ్యనాభుడనే ఆయన యాజ్ఞవల్క్య మహర్షి గారికి చేశారు. ఆ యాజ్ఞవల్క్య మహర్షి గారు ఋషి, నిజంగా మంచి గొప్పవాడు, దర్శనం ఉన్నవాడు, ఆత్మదర్శనం వైపు మనసు ఉన్నవాడు. కాబట్టి ఈయన దగ్గర చక్కగా నేర్చుకున్నాడు. నేర్చుకుని మహాయోగి అయ్యాడు. శిష్య కౌసల్య అధ్యాత్మం యాజ్ఞవల్క్యోధ్యగాద్యతః యోగం మహోదయం ఋషి హృదయ గ్రంథి భేదకం. పుష్యో హిరణ్యనాభస్య ధ్రువసంధిస్తతోభవత్ సుదర్శనోథాగ్నివర్ణః శీఘ్రస్తస్య మరుస్సుతః. ఈ హిరణ్యనాభుడికి పుష్య అనే ఆయన పిల్లవాడు. పుష్యో హిరణ్యనాభస్య, ఆ పుష్యుడికి ధ్రువసంధి అనే ఆయన పిల్లవాడు. ధ్రువసంధిస్తతోభవత్, ఈ ధ్రువసంధికి సుదర్శన అనే ఆయన, ఈ సుదర్శనుడికి అగ్నివర్ణ అనే ఆయన పిల్లవాడు. ఈ అగ్నివర్ణుడికి శీఘ్ర అనే ఆయన పిల్లవాడు, ఆయనకేమో మరుహు అనే ఆయన పిల్లవాడు. ఇలా క్రమంగా ఈ కుశుడు తాలూకు వంశం పెరుగుతూ వచ్చింది. పుష్యో హిరణ్యనాభస్య ధ్రువసంధిస్తతోభవత్ సుదర్శనోథాగ్నివర్ణ శీఘ్రస్తస్య మరుస్సుతః. యోసావాస్తే యోగసిద్ధః కలాపగ్రామమాశ్రితః కలేరంతే సూర్యవంశం నష్టం భావయితా పునః. ఈ మరుహు అనే ఆయన నిజానికి చెప్పుకోదగ్గ వ్యక్తి. ఈ వంశంలో కల్లా కూడా నిజంగా చెప్పుకోదగ్గ వ్యక్తి.
ఎందుకంటే ఈ మరువు యోసా వాస్తే యోగ సిద్ధ, యోగంలో చాలా పెద్ద సిద్ధిని పొంది ఉన్నాడు. ఎంత సిద్ధి అంటే కలాపగ్రామమాశ్రిత, యోగంలో ఎన్నెన్నో విధానాలు ఉన్నాయి, ఎన్నెన్నో విధానాల యొక్క సమూహాలు ఉన్నాయి. ఆ యోగ కలాపాలన్నిటినీ కూడా సాధించి దాని ద్వారా సిద్ధుల్ని పొంది సిద్ధంగా ఉంచుకుని ఉన్నాడు. అందువల్ల ఈ సూర్యవంశం లేదా కుషుడు తాలూకు వంశం, మనం ఈ అధ్యాయంలో చెప్పుకుంటున్నటువంటి వంశం ఎక్కడికో ఒక చోట తెగిపోతే, ఎక్కడో ఒక చోట దీంట్లో క్రమక్రమంగా పెరగటం అనేది ఆగిపోతే, లేదా కాలం కలిసిరాక యుగాలు మారిపోతూ యుగధర్మాలు మారిపోతూ ఆ వంశం కనుక సరిగ్గా ఒక వరుసలో పెరగకపోతే, ఈయన మళ్ళీ కలియుగాంతం వరకు తన యోగశక్తితో ఎక్కడో అంతర్లీనంగా దాక్కునుండి కలియుగాంతం తరువాత కలేరంతే మళ్ళీ సూర్యవంశాన్ని పునఃప్రతిష్టాపన చేస్తాడు. కలేరంతే సూర్యవంశం నష్టం భావయిత పునః. ఒకవేళ ఈ సూర్యవంశం క్రమక్రమంగా పెరిగిందే అనుకుందాము, కలియుగాంతం తర్వాత 4 యుగాలు పూర్తయిన తర్వాత చిన్నపాటి ప్రళయం రావాలి కదా, అప్పుడు మళ్ళీ ఎలాగూ ఈ వంశాలన్నీ కాసేపు కనబడకుండా పోవాలి కదా. అప్పుడు కనబడని ఆ సందర్భంలో, ఆ ప్రళయం వచ్చి మొత్తం ఈ వంశాలన్నీ కనిపించని సందర్భంలో మళ్ళీ ఈ మరువు గారు అక్కడే ఉండి, ఆ కాలంలో కూడా ఉండి మళ్ళీ సృష్టి ప్రారంభమైనప్పుడు సూర్యవంశాన్ని మళ్ళీ పునరుద్ధరిస్తాడు. అది ఆయన యొక్క గొప్పదనము అని మహర్షి గారు చెప్తున్నారు. మిగతా వాళ్ళందరూ వంశ ప్రతిష్టను నిలబెట్టిన వాళ్ళైతే ఈయన వంశాన్నే యుగాల తర్వాత నిలబెట్టగలిగిన వాడు అని ఈయన గొప్పదనాన్ని గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నారు. యోసావాస్తే యోగసిద్ధ కలాపగ్రామమాశ్రిత కలేరంతే సూర్యవంశం నష్టం భావయిత పునః. తస్మాత్ ప్రశుశ్రుతస్తస్య సంధిస్తస్యాప్యమర్షణః మహస్వాంస్తత్సుతస్తస్మాత్ విశ్వసాహ్వోన్వజాయత అని పై పేర్లు కూడా చెప్తున్నారు. తస్మాత్ ఈ మరువు గారికి ప్రసుశ్రుత అనే ఆయన పిల్లవాడు. తస్య సంధి, ఆయనకేమో ప్రసుశ్రుతుడికేమో సంధి అనే ఆయన పిల్లవాడు. తస్యాపి అమర్షణ, ఈ సంధికేమో అమర్షణ అనే పిల్లవాడు. ఈ అమర్షణుడికేమో మహస్వాన్ అనే పిల్లవాడు. తత్సుత తస్మాత్ విశ్వసాహ్వ, మళ్ళీ మహస్వంతుడికి విశ్వసాహ్వుడు అనే ఆయన పిల్లవాడు. ఇలా వరుసగా పుట్టుకొచ్చారు. తస్మాత్ ప్రసుశ్రుతస్తస్య సంధిస్తస్యాప్యమర్షణ మహస్వాంస్తత్సుతస్తస్మాత్ విశ్వసాహ్వోన్వజాయత. తతః ప్రసేనజిత్ తస్మాత్ తక్షకో భవితా పునః తతో బృహద్బలో యస్తు పిత్రాతే సమరే హతః అని చెప్తున్నారు. ఈ విశ్వసాహ్వోన్వజాయత అనే మాటలో చిన్న మెలిక ఉన్నట్టుగా ఉంది. ఈయన విశ్వసాహ్వ అజాయత అనలేదు శ్రీశుకుల వారు. విశ్వసాహ్వ అన్వజాయత అంటే అన్వజాయత చాలామంది తర్వాత పుట్టాడు అనే అర్థం వచ్చేటట్లుగా ఉన్నట్టుంది ఇది. అందువల్ల ఎప్పుడో త్రేతాయుగంలో మొదలైనటువంటి వంశం, త్రేతాయుగంలో క్రమక్రమంగా పెరుగుతూ వచ్చినటువంటి వంశం, ఆయన కుషుడు ఆయన తర్వాత పిల్లలు అనే తీరులో పెరుగుతూ ఉన్నటువంటి వంశం, ద్వాపరయుగం ప్రవేశించిన తర్వాత కూడా క్రమంగా అభివృద్ధి చెందుతూ ఉంటే, ఆ అభివృద్ధి చెందినటువంటి సూర్యవంశంలో ఈయన చాలామంది తర్వాత విశ్వసాహ్వుడు అనే పేరు గల ఆయన పుట్టాడు అన్నట్లుగానే ఎక్కువ అర్థం ఉన్నట్టుంది. అలా చెప్పుకోకపోతే త్రేతాయుగానికి ద్వాపరయుగానికి ఉండేటువంటి కాలాంతరంలో ఇంతమంది రాజులు మాత్రమే అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు ద్వాపరయుగంలోకి వంశం ప్రవేశించింది అని చెప్పడానికి వీలుగా ఈ శ్లోకాన్ని, 8వ శ్లోకాన్ని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తతః ప్రసేనజిత్, విశ్వసాహ్వుడు అనే ఆయనకి ప్రసేనజిత్ అనే ఆయన పిల్లవాడు. ఆయనకేమో తక్షక అనే ఆయన పిల్లవాడు. తతో బృహద్బల, ఆయనకేమో బృహద్బలుడు అనేటువంటి పిల్లవాడు ఉన్నాడు. ఈ బృహద్బలుడు యస్తు పిత్రాతే సమరే హతః, యుద్ధంలో నీ తండ్రి గారు అభిమన్యువు గారు ఉన్నారు కదా, అభిమన్యువు గారి చేతిలో మరణించాడు. ఎవరు? బృహద్బలుడు. అంటే బృహద్బలుడు ఈ పరీక్షిత్ గారి తండ్రి గారు అభిమన్యువు గారి యొక్క సమకాలికుడు అవ్వాలి అంటే ఆ వంశం త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం వరకు అవ్యాహతంగా సాగుతూ రావాలి. ఆ సాగుతూ ఉన్న వాళ్ళలో విశ్వసాహ్వుడు అనే పేరు గల ఆయన యొక్క పేరు కొంచెం ప్రసిద్ధికి ఎక్కి ఉండాలి.
అక్కడి నుంచి క్రమంగా పెరుగుతున్న వాళ్ళలో మీ తండ్రి గారి సమకాలికుడు బృహద్బలుడు అనే ఆయన ఉండేవాడు. ఆయన్ని మీ తండ్రి గారు యుద్ధంలో సంహరించాడు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. తతః ప్రసేనజిత్తస్మాత్ తక్షకో భవితా పునః తతో బృహద్బలోయస్తు పిత్రాతే సమరే హతః. ఏతే హి ఇక్ష్వాకు భూపాలాః అతీతాః శృణ్వనాగతాన్ బృహద్బలస్య భవితా పుత్రో నామ బృహద్రణః అని ప్రారంభించి ఒక కొత్త విషయం చెప్తున్నారు. ఇంతవరకు నీకు నేను చెప్పింది ఇక్ష్వాకు వంశంలో గతించిన రాజుల తాలూకు పేర్ల కథ, పేర్లు, అందులో ప్రధానమైన పేర్లు చెప్పాను. ఈ యుగంలో కూడా వాళ్ళ వంశం అలాగే ఉంది, ఆ వంశంలో ఉండే వాళ్ళ పేర్లు చెప్పాను. అందులో బృహద్బలుడి పేరు కూడా చెప్పాను. ఏతేహి ఇక్ష్వాకు భూపాలాహ, ఇక్ష్వాకు వంశంలో ఉన్నటువంటి రాజులు వీళ్ళందరూ. అతీత, వీళ్ళందరూ గతించిపోయిన వాళ్ళు, బృహద్బలుడితో సహా, నీ తండ్రి గారి చేతిలో హతమైన బృహద్బలుడితో సహా అందరూ గతించిపోయిన వాళ్ళు. కానీ వీళ్ళ వంశంలో రాబోయే వాళ్ళని కూడా నేను చెప్తాను విను. శృణు అనాగతాన్. ఈ బృహద్బలుడికి బృహద్రణ అనే పిల్లవాడు పుట్టాడు. పుట్టినవాడు ఇప్పుడు ఉన్నాడు. పోని ఇప్పుడు ఉన్నవాడికి పైన పిల్లలు క్రమక్రమంగా పుట్టుకుంటూ వస్తారు. ఏతేహి ఇక్ష్వాకు భూపాలాః అతీతా శృణ్వనాగతాన్ బృహద్బలస్య భవితా పుత్రో నామ బృహద్రణ ఊరుక్రియ సుతస్తస్య వత్సవృద్ధో భవిష్యతి ప్రతివ్యోమస్తతో భానుర్దివాకో వాహినీపతి. ఈ బృహద్రణుడికి ఊరుక్రియ అనే పిల్లవాడు పుడతాడు. ఆ ఊరుక్రియుడికేమో వత్సవృద్ధ అనే పిల్లవాడు పుట్టబోతాడు. ఆ వత్సవృద్ధుడికేమో ప్రతివ్యోమ అనే ఆయన ప్రతివ్యోమస్తత భాను, ఆయనకేమో భానుడు అనేవాడు, ఆయనకేమో దివాక అనేవాడు వాహినీపతి, పెద్ద సేనానాయకుడు పుట్టబోతాడు. ఊరుక్రియ సుతస్తస్య వత్సవృద్ధో భవిష్యతి ప్రతివ్యోమస్తతో భానుర్దివాకో వాహినీపతి. సహదేవస్తతో వీరో బృహదశ్వోథ భానుమాన్ ప్రతీకాశ్వో భానుమత సుప్రతీకోథ తత్సుత. ఈ దివాకుడు అనేవాడికి సహదేవ అని ఆయన పిల్లవాడు పుట్టబోతాడు. తతో వీర, అలా లేదా వీరుడైనటువంటి బృహదశ్వుడు అని ఆయన పిల్లవాడుగా పుట్టబోతాడు. అథ భానుమాన్, ఆయనకేమో భానుమాన్ అనేవాడు, ఆ భానుమంతుడికేమో ప్రతీకాశ్వుడు, ఆ ప్రతీకాశ్వుడికేమో సుప్రతీక అనే ఆయన వాళ్ళు క్రమంగా పిల్లలుగా పుడతారు. సహదేవస్తతో వీరో బృహదశ్వోథ భానుమాన్ ప్రతీకాశ్వో భానుమత సుప్రతీకోథ తత్సుత. భవితా మరుదేవోథ సునక్షత్రోథ పుష్కర తస్యాంతరిక్షస్తత్పుత్ర సుతపాస్తదమిత్రజిత్. భవితా మరుదేవ, ఈ సుప్రతీపుడికేమో మరుదేవుడనే పిల్లవాడు పుడతాడు. ఆయన పిల్లవాడేమో సునక్షత్రుడు, ఆయన పుట్టబోతున్నాడు. ఆ సునక్షత్రుడికి పుష్కరుడు అనేవాడు పుడతాడు. ఆ పుష్కరుడికేమో అంతరిక్ష అనే ఆయన పిల్లవాడు పుడతాడు. ఆ అంతరిక్షుడికేమో సుతపాహ అనే ఆయన పిల్లవాడుగా పుడతాడు. ఆయన దగ్గర నుంచి అమిత్రజిత్ అనే ఆయన పిల్లవాడుగా పుడతాడు. భవితా మరుదేవోథ సునక్షత్రోథ పుష్కర తస్యాంతరిక్షస్తత్పుత్ర సుతపాస్తదమిత్రజిత్. బృహద్రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్ కృతంజయ రణంజయస్తస్య సుతః సంజయో భవితా తతః. అమిత్రజిత్కి బృహద్రాజుడనేవాడు పిల్లవాడు, ఆయనకేమో బర్హి, ఆయనకేమో కృతంజయ, ఆయనకేమో రణంజయ, ఆయనకేమో సంజయ అనేవాళ్ళు క్రమంగా పుట్టబోతారు. బృహద్రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్ కృతంజయ రణంజయస్తస్య సుతః సంజయో భవితా తతః. తస్మాత్ ఛాక్యోథ శుద్ధోదో లాంగలస్తత్సుత స్మృతః తతః ప్రసేనజిత్ తస్మాత్ క్షుద్రకో భవితా తతః. ఈ సంజయుడికి శాక్య అనే ఆయన, ఆయనకేమో శుద్ధోద అనే ఆయన, ఆయనకేమో లాంగల అనే ఆయన, ఆ లాంగలుడికేమో ప్రసేనజిత్ అనే ఆయన పిల్లవాడు, ప్రసేనజిత్తుకేమో క్షుద్రక అనే ఆయన పిల్లవాడు. వీళ్ళందరూ క్రమంగా పుట్టపోతారు. తస్మాత్ శాక్యోథ శుద్ధోదో లాంగలస్తత్సుత స్మృతః తతః ప్రసేనజిత్ తస్మాత్ క్షుద్రకో భవితా తతః. ఇప్పుడు ఇంతవరకు చెప్పుకున్న పేర్లలో మనకి కాస్తో కూస్తో ఏదో లీలామాత్రంగా సంబంధం ఉన్నట్టుగా ఉండే పేర్లు ఈ రెండే, శాక్య శుద్ధోద అని. ఈ శాక్యుడు శుద్ధోదుడు అనే వాళ్ళిద్దరూ కూడా బుద్ధదేవుడి యొక్క వంశంలో వాళ్ళు. ఆ బుద్ధదేవుడి వంశంలో ఈ రకమైన పేర్లు శుద్ధోదన, శౌద్ధోదని ఇలాంటి పేర్లు ఏవో వినిపిస్తున్నాయి. ఆయనేమో మంచి క్షత్రియ వంశంలో పుట్టినవాడే, వైదిక వంశంలో పుట్టినవాడే, కానీ వేదాన్ని కాదని, వేదాలని ప్రమాణాలు కాదని చెప్పి బయటికి వెళ్ళిపోయినవాడు. పుట్టింది మాత్రం క్షత్రియ వంశంలోనే.
కాబట్టి ఆయన వంశంలో ఉండే రాజుల యొక్క పేర్లేవో కాస్త వినిపిస్తున్నాయి. అందులో కొద్దిగా లీలామాత్రంగా, ఇదమిత్తంగా తెలియకపోయినా లీలామాత్రంగా వినిపిస్తున్నాయి. ఆ తర్వాత రణకో భవితా తస్మాత్ సురథస్తనయస్తతః సుమిత్రో నామ నిష్ఠాంతః ఏతే బార్హద్ బలాన్వయాః. రణక అనే ఆయన ఒక ఆయన, ఎవరికి, క్షుద్రకుడు అనేవాడికి, ఆయనకేమో సురథ అనేవాడు తనయ పిల్లవాడుగా పుట్టబోతున్నాడు. ఆయనకేమో సుమిత్రుడు, సురథుడికి సుమిత్రుడు అనేవాడు. ఆయనకేమో నిష్ఠ అనే ఆయన. ఇంతవరకు వీళ్ళందరూ పుట్టబోతున్నారు. వీళ్ళందరూ బార్హద్ బలాన్వయా. బృహద్బల అని ఇంతకుముందు చెప్పుకున్నాం కదా మహానుభావుడి పేరు. ఆ బృహద్బలుడి యొక్క వంశంలో పుట్టినటువంటి వాళ్ళు, ఆయన వంశం క్రమక్రమంగా పెరిగితే వచ్చేటువంటి వాళ్ళు అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. రణకో భవితా తస్మాత్ సురథస్తనయస్తతః సుమిత్రో నామ నిష్ఠాంతః ఏతే బార్హద్ బలాన్వయాః. ఇక్ష్వాకూణామయం వంశః సుమిత్రాంతో భవిష్యతి యతస్తం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ అని కూడా తేల్చి చెప్పేస్తున్నారు. ఇక్ష్వాకూణామయం వంశః, ఇక్ష్వాకు వంశ మహారాజుల యొక్క లేదా ఇక్ష్వాకు వంశంలో పుట్టిన వాళ్ళ యొక్క పేర్లు, వాళ్ళ యొక్క వరుస ఇలా ఉంది. అందులో చెప్పని పేర్లు చాలానే ఉన్నాయేమో కానీ చెప్పిన పేర్లు మాత్రం ఇన్ని ఉన్నాయి. వీళ్ళలో సుమిత్రుడు చివరి వాడి కింద లెక్క. యతస్థం ప్రాప్య రాజానం, ఈ సుమిత్రుడితో ఈ ఇక్ష్వాకు వంశం అనేది కలియుగంలో ఆగిపోతుంది. ఇక్ష్వాకు వంశం ఆగిపోతుంది. సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ అని శ్రీ శుక్ల వారు చెప్తున్నారు. చెప్తూ ఈ 9వ స్కంధంలోని 12వ అధ్యాయాన్ని దీంతో పూర్తి చేసేస్తున్నారు. చాలా చిన్న అధ్యాయం, 16 శ్లోకాల అధ్యాయం. కేవలం గ్రంథపరంగా కాదు, అర్థపరంగా చూసుకున్నా సరే విశేషమైన కథలు కానీ విశేషమైన భావాలని కానీ ఏమీ చెప్పలేదు. విశేషంగా చేయవలసిన ఉపదేశాలని కూడా ఏమీ చేయలేదు. కేవలం వంశంలో ఉండే వాళ్ళ పేర్లు చెప్పారు. అక్కడక్కడ వాళ్ళలో ఏమైనా విశేషం ఉంటే అది చెప్పారు. కాకపోతే గడిచిన వారు, రాబోయే వాళ్ళు, వీళ్ళిద్దరి పేర్లు ఆయన చెప్పేశారు. చెప్పేసి ఈ వంశం కలియుగంలో ఎంతవరకు అవుతుంది, మళ్ళీ కలియుగాంతంలో మళ్ళీ ఈ వంశాన్ని పునరుద్ధరించడానికి మరువు అనేటువంటి యోగసిద్ధుడు ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయం చెప్పారు. దీంతో శశాదుడు అని పేరు కలిగినటువంటి ఇక్ష్వాకు మహారాజు గారి యొక్క పిల్లవాడి వంశాన్ని మొత్తాన్ని ఇంతవరకు చెప్పినట్టు అవుతుంది. శశాద వంశవర్ణనం ఇది వాస్తవానికి ఇక్ష్వాకు గారే, కానీ ఇక్ష్వాకు గారి పిల్లల్లోనూ శశాదుడు అనే వాసికెక్కిన వాడి వంశం గురించే ఇంతవరకు చెప్పుకుంటూ వచ్చారు. ఈ వంశం ఇలా ఉంది, ఈ వంశం మళ్ళీ కలియుగాంతం తర్వాత మళ్ళీ పెరుగుతుంది అని చెప్పి శ్రీ శుక్ల వారు ఆపుతున్నారు. ఈ అధ్యాయంలో ప్రత్యేకించి విశేషమైన అంశం ఏమి తోచడం లేదు. ఒకవేళ ఒక చిన్న అంశం ఉంది అంటే అది పై అధ్యాయం అయిపోయిన తర్వాత చెప్పుకోవటమే ఉత్తమం. కాబట్టి ఆ అంశాన్ని అప్పుడే చెప్పుకుందాము. ఇప్పటికేం విశేషమేం లేదు. అయితే ఈ సూర్యవంశం అనేది ఎలాగైతే క్రమక్రమంగా సాగుతూ వచ్చిందో, ఎన్ని ఒడుదుడుకులున్నా సరే ఆ వంశం అలాగే సాగుతూ వచ్చిందో, యుగాల పాటు ఈ వంశం నడిచిందో, అలాగే మనందరి సద్వంశాలు కూడా అలాగే నడవాలి అని ఆ అతులిత కరుణా వరుణాలయుడైన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాము. మనమందరి వంశాలు సద్వంశాలు కాబట్టే మన పై వాళ్ళు, మన మహర్షులు, వాళ్ళ తర్వాతి తరాల వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టే వాళ్ళ యొక్క అనుగ్రహ బలంతో, వాళ్ళ వంశంలో పుట్టడానికి మనం చేసుకున్నటువంటి పుణ్యబలంతో మనం ఇతోధికంగా కాస్త అభివృద్ధిని సాధించాలని కూడా ఈ సందర్భంగా ఆయన్ని ప్రార్థన చేసుకుందాము. ఆ ప్రార్థనతో ఈ 16 శ్లోకాల పారాయణ కార్యక్రమం చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ద్వాదశాధ్యాయః. శ్రీశుక ఉవాచ కుశస్య చాతిథిస్తస్మాత్ నిషధస్తత్సుతో నభః పుండరీకోऽథ తత్పుత్రః క్షేమధన్వాభవత్తతః దేవానీకస్తతో నీహః పారిజాత్రోऽథ తత్సుతః తతో బలస్థలస్తస్మాత్ వజ్రనాభోర్కసంభవః ఖగణస్తత్సుతస్తస్మాత్ విధృతిశ్చాభవత్సుతః తతో హిరణ్యనాభోభూత్ యోగాచార్యస్తు జైమినేః శిష్యః కౌసల్య అధ్యాత్మం
యాజ్ఞవల్క్యోऽధ్యగాద్యతः యోగం మహోదయమృషిः హృదయగ్రంథిభేదకం పుష్యో హిరణ్యనాభస్య ధ్రువసంధిస్తతోऽభవత్ సుదర్శనోథాగ్నివర్ణः శీఘ్రస్తస్య మరుత్సుతः యోసావాస్తే యోగసిద్ధः కలాపగ్రామమాశ్రితः కలేరంతే సూర్యవంశం నష్టం భావయితా పునః తస్మాత్ ప్రసుశ్రుతస్తస్య సంధిస్తస్యాప్యమర్షణః మహస్వాంస్తత్సుతస్తస్మాత్ విశ్వసాహ్వోన్వజాయత తతః ప్రసేనజిత్తస్మాత్ తక్షకో భవితా పునః తతో బృహద్బలో యస్తు పిత్రా తే సమరే హతః ఏతే హీక్ష్వాకుభూపాలాః అతీతాः శృణ్వనాగతాన్ బృహద్బలస్య భవితా పుత్రో నామ బృహద్రణః ఊరుక్రియः సుతస్తస్య వత్సవృద్ధో భవిష్యతి ప్రతివ్యోమస్తతో భానుః దివాకో వాహినీపతిః సహ దేవస్తతో వీరः బృహదశ్వోऽథ భానుమాన్ ప్రతీకాశ్వో భానుమతः సుప్రతీకోऽథ తత్సుతः భవితా మరుదేవోऽథ సునక్షత్రోऽథ పుష్కరः తస్యాంతరిక్షస్తత్పుత్రः సుతపాస్తదమిత్రజిత్ బృహద్రాజస్తు తస్యాపి బర్హిస్తస్మాత్ కృతంజయః రణంజయస్తస్య సుతः సంజయో భవితా తతః తస్మాచ్ఛాక్యోऽథ శుద్ధోదः లాంగలస్తత్సుతः స్మృతः తతః ప్రసేనజిత్తస్మాత్ క్షుద్రకో భవితా తతః రణకో భవితా తస్మాత్ సురథస్తనయస్తతః సుమిత్రో నామ నిష్ఠాంతః ఏతే బార్హద్బలాన్వయాః ఇక్ష్వాకూణామయం వంశः సుమిత్రాంతో భవిష్యతి యతస్తం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలౌ ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం నవమస్కంధే ఇక్ష్వాకువంశవర్ణనం నామ ద్వాదశోऽధ్యాయः అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽస్తు తే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్ అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.